నేను అన్నాను, మరి నీ వాక్యమే నన్ను బ్రతికించింది యేసయ్య. నీ వాక్యం చదువుకుని నేను ఊరట చెందాను. నీ వాక్యం నడిపింపుతోనే నా బ్రతకంతా ఎలా తీశాను. నా బిడ్డలను పెంచాను, పెద్ద చేసుకున్నాను, మరి పెళ్ళిళ్ళు చేశాను పిల్లలకి. దేవా, మరి నువ్వేం చేయలేని ఉన్నావో తండ్రి, నీ చిత్తం అని నా మాట ఒకలాగా వస్తుంది, నా కళ్ళు ఒకలాగా అయిపోతున్నాయి. యేసయ్య నీకు స్తోత్రం. చివరిగా ఆ రోజు 40 రోజులు ఉపవాస ప్రార్థనలోనే ఉన్నానండి. అప్పుడు కూడా జూన్ నుంచి జూలై 16కి వదిలిపెట్టేశాను. ఇక 12 నుంచి బాధపడతా ఉన్నాను. 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు చాలా బాధపడ్డా. ఆఖరికి 21వ తారీఖు నన్ను తీసుకెళ్ళడం, టెస్టులు చేయించడం జరిగింది పిల్లలు జూలై. అయితే నేను ఏం చేశానంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రభు నేను ఆ రాత్రి పడుకోబెట్టి పిల్లడు పడుకున్నాక నా శోధనలో జయం అనే పుస్తకం నా గుండెల మీదే ఉండేది. ఇప్పుడు నాకు చెంతే ఉండేది అనమాట. ఆ యొక్క జూలై 16వ తారీఖు 2016 సంవత్సరం జూలై 21వ తారీఖు మాకేమైందంటే పాస్టర్స్ మీటింగ్ ఉండే. ఆ పాస్టర్స్ మీటింగ్లో నేను చివరిగా ఆ ఉపవాసం వదిలిపెట్టేయటం జరిగింది. దైవ సన్నిధిలోని ఆహారం తీసుకున్నాను. మరి దేవునికి స్తోత్రం. ఆ విధంగా నేను జరిగినప్పుడు 21వ తారీఖు రాత్రి శోధనలో జయం అనే పుస్తకం నా మీదే ఉన్నది. అప్పుడు తీసి చూద్దాం ఏమొస్తుందో వాక్యం అనే ఆశతో తీసినప్పుడు ఏమన్నదంటే, ఒక వాక్యం 2 లైన్లు చదివాను. అమ్మ, పాము తలకాయ చితగొట్టబడింది, దాని కూరలు పీకివేయబడ్డాయి, అది నిన్నేమీ చేయజాలదు అని చక్కని వాక్యం 2 లైన్లు చదివానండి. ఆ తర్వాత ఏమైందంటే, ఇక నా ప్రాణం వెళ్ళిపోతూ ఉంది, కళ్ళు వెళ్ళిపోతున్నాయి, మాట లేదు, ఇక మాట వస్తలేదు. కాబట్టి ఇంకొక మాట అడిగా, దేవా నన్ను దర్శించయ్యా. పాట పాడాను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నన్ను ఈ విధంగా నా బాధల్లో నాకు నెమ్మదిని ఇచ్చింది వాక్యమే దేవా అని అప్పుడు పాట పాడా. ఈ 2 లైన్లు చదివినాక మరి ఏం చేసింది, దాని కూరలు పీకివేయబడ్డాయి, తలకాయ చితగొట్టబడింది, అది నిన్నేమీ చేయజాలదు అని చదివినప్పుడు, సరే నా కళ్ళు బయలు గమ్ముతున్నాయి, మాట పడిపోతున్నాయి, మాట్లాడలా. మళ్ళీ ఇంకొక లైన్ పాడాను, నన్ను దర్శించుమయ్యా, నాతో మాట్లాడమయ్యా, నన్ను దర్శించుమయ్యా అంటూనే నా ప్రాణానికి లేదండి నాలో. ఇంకా తర్వాత ఏమైందో నాకు తెలియదు. అంటే నా ప్రాణం ఎక్కడ వెళ్ళిపోయింది, పైన ఆకాశానికి వెళ్ళిపోయింది. నా ఆక్రందన ఆకాశంలో ఏడుస్తూ ఉన్నాను. నేను ఆకాశంలో తలెత్తి చూశాను, పైకి వెళ్ళిపోయాను. ఆ తలెత్తి చూస్తే యేసుప్రభు వారు కనపడుతున్నారు. తెల్లని అంగి నిండుగా, నల్లని చక్కని కురులు, చక్కని గడ్డము, ఇదంతా కనపడతా ఉంది. మరి అదేవిధంగా ఆయన ఎడమ భుజం పైన ఎర్రని చున్నీ ఒకటి, ఎర్రని ఉత్తరీయం వేలాడుతూ ఉంది. ఉత్తరీయం అంటాం మనం దాని స్కార్ని, ఉత్తరీయం వేలాడుతూ ఉంది. అప్పుడు ఇలాంటి ఏసునానా నన్ను పిలవా, నన్ను ఎందుకు తీసుకోవట్లేదు నాన్న, నేను సిద్ధంగా ఉన్నాను నాన్న, నాకు రెవరెంట్ తనం ఇచ్చావు, డాక్టరేట్ ఇచ్చావు మొన్న మేలో 2016 మే 2వ తారీఖు నా నాన్నగారు చనిపోయిన రోజు అండి అది. ఆ రోజే నాకు ఇచ్చావు, నా తల్లిదండ్రుల వృత్తి నాకు ఇచ్చావు, కానీ నీ సేవ చేయటం నీకు ఇష్టం లేకపోతే నన్ను తీసుకోనానా, నేను సిద్ధంగా ఉన్నాను అన్న. అప్పుడు ఈ విధంగా ఇవన్నీ ఆమెతో చెప్తున్నాను. ఇట్లా అన్నానమ్మా. వెంటనే యేసుప్రభు వారు నన్ను ఏడుపు విని ఒక మాట అన్నారు, ఏమైనా అమ్మా,